సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎన్ స్పోర్ట్స్. సో మనం ఈ రోజు వీడియోలో ఫుల్ బాడీ మసాజ్ అనేది ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూద్దాం. సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూడండి. సో దానికన్నా ముందుగా ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలకు అయితే వెళ్ళిపోదాం. సో చూద్దాం ఇలాగా మసాజ్ ఎలా చేయాలో. సో ఫస్ట్ ఆయిల్ అంతా పామేయండి, ఓకేనా? ఆయిల్ అంతా కూడా సో ఫస్ట్ ఏంటంటే ఈ థంబ్స్ ఉన్నాయి కదా, సో ఇవి ఉన్నాయి కదా, దీన్ని ప్రెజర్ పెట్టి ఇంకో చేతితో దాని మీద పెట్టండి. పెట్టి స్లోగా సెంటర్ మజిల్ మీదే, హ్యామ్స్ట్రింగ్ మజిల్ అంటారు అనమాట, మిడిల్ది. సో హ్యామ్స్ట్రింగ్ మజిల్ మీద పుష్ చేసి కిందకి ప్రెస్ చేయండి. సో సెకండ్ వన్ అనమాట. సో సెకండ్ వన్ ఏంటంటే, సో ఈ నీడిల్స్ ఉన్నాయి కదా, సో ఈ థంబ్వి, సో ఇది ఇలా పెట్టి జస్ట్ ప్రెస్ చేయండి గట్టి. సో తోడుది అనమాట. సో తోడుది ఏంటంటే థమ్స్ ఉన్నాయి కదా, సో థమ్స్ అనేవి మధ్య మిడిల్లో హ్యామ్స్ట్రింగ్ మజిల్ ఉంటుంది కదా, సో ఆ హ్యామ్స్ట్రింగ్ మజిల్ మీద థమ్స్ పెట్టి ప్రెస్ చేయాలి కిందకి స్లోగా. చెయ్యాలి. సో ఫోర్త్ వన్ కాఫ్ మజిల్ అనమాట. సో కాఫ్ మజిల్ ఎలా చేయాలో చూడండి. సేమ్ మీరు హ్యామ్స్ట్రింగ్ కి థమ్స్ తో ఎలా చేస్తారో, సో కాఫ్ కూడా సేమ్ అలాగే చేయాలన్నమాట. సో ఈ రెండు థమ్స్ కూడా ఇలా మిడిల్లో పెట్టి స్లోగా ప్రెస్ చేస్తూ ఇలా సేమ్ చేయాలి. ప్రెస్ చేస్తూ కిందకి పామాలి. సో ఫిఫ్త్ వన్ అనమాట. సో ఫిఫ్త్ వన్ ఏంటంటే, మీకు ఇక్కడ చిన్బోన్ ఉంటుంది కదా, చూడండి ఈ చిన్బోన్. సో ఆ చిన్బోన్ పక్క నుంచి థమ్స్ తోటి సేమ్ ఎలా చేస్తాం మనకి చిన్బోన్ పక్క నుంచి అయితే ప్రెజర్ పెట్టి పామండి. సో మీరు ఒక లెగ్ ఎలా అయితే చేశారో, సో సేమ్ కూడా ఈ లెగ్ కూడా సేమ్ అలానే అయితే చేయండి. సో సిక్స్త్ వన్ అనమాట. సిక్స్త్ వన్ ఏంటంటే, సో ఫ్రంట్ మజిల్ అనమాట. సో సేమ్ ముందులాగే అప్లై చేయండి ఆయిల్ అనేది. సో సేమ్ ముందు చేసినట్టుగా థంబ్ ఫింగర్ తోటి చేయండి అనమాట. సో థంబ్ ఫింగర్ తోటి కాల్ తిన్నగా పెట్టండి, కాల్ తిన్నగా పెట్టండి. ఇన్ మజిల్ అనమాట. సో మీ లెగ్ అనేది ఇలా సైడ్కి తిప్పి, సో ఇన్ అవుతుందా, సో ఇన్ మజిల్ సేమ్ స్లోగా ప్రెజర్ పెట్టి స్లోగా ప్రెషర్ అనమాట. సో ఎయిత్ది ఏంటంటే, సో చూడండి మీ ఫీట్కి, సో ఫీట్కి పామి జస్ట్ అలా ఇలా సో చేయండి. సో మీ ఫింగర్స్ ఉంటాయి కదా, సో ఫింగర్స్ తోటి ఇలా పొడండి అనమాట. సో దానివల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా అవుతుంది మీకు. సో మనకి లోవర్ పార్ట్ అంతా అయిపోయింది కదా, సో ఇప్పుడు అప్పర్ పార్ట్ అనమాట. సో అది ఎలా చేయాలో చూద్దాం చూడండి. సో ఆయిల్ ముందులాగే మొత్తం అప్లై చేయండి, ఆయిల్ మొత్తం అంతా అప్లై చేసింది. సో మొత్తం అంతా ఓకేనా, లైట్గా మొత్తం బాడీ అంతా స్ప్రెడ్ అయ్యేలా అప్లై చేయండి. సో చూడండి కింద నుంచి పైకి. సో చూసారా, కింద నుంచి స్లోగా పైకి, హ్యాండ్స్ షోల్డర్స్ వరకు. సో ఈ థంబ్స్ ఉన్నాయి కదా, థంబ్తో పాటు మొత్తం సో మీ హిప్ చూడండి, హిప్ దగ్గర జస్ట్ ఇలా కిందకి ప్రెస్ చేయండి. హిప్ ఉంది కదా, సో హిప్ మజిల్ దగ్గర కిందకి
సో హిప్ మజిల్ చేశారు కదా, సో హిప్ మజిల్ నుంచి అలా పైకి ప్రెస్ చేయండి, పైకి సేమ్ అలాగ మొత్తం టోటల్ బాడీగా పైకి. ఇప్పుడు చూడండి, సో ఈ నెక్ పార్ట్ ఉంది కదా, నెక్ పార్ట్, సో నెక్ పార్ట్ అనమాట. సో నెక్కి ఇలాగా అంతే. సో ఈ బోన్ ఉంటుంది కదా ఇక్కడ, సో దాన్ని ప్రెస్ చేయండి. ఓకే, సో ఇలా చేశారు కదా, సో కంప్లీట్గా ఇక్కడతో కంప్లీట్ అయిపోయినట్టే ఆల్మోస్ట్. సో మీరు ఇలాగా మీరు ఈవెంట్ ఉన్నప్పుడు ముందుగానే ఇలా చేసుకొని ఈవెంట్కి వెళ్ళినట్టయితే ఫుల్ ఎఫెక్ట్ పెట్టి పరిగెట్టగలరు. ఎందుకంటే సో ఇలా చేయడం వల్ల మీ బాడీ మొత్తం రికవరీ అయితే అయిపోతుంది. సో మీరు మంచి టైమింగ్ అయితే చేయగలుగుతారు. సో ఖచ్చితంగా ర్యాలీకి వెళ్తున్న వాళ్ళు సో ఖచ్చితంగా ఒక 2 days ముందు సో ఖచ్చితంగా ఇలా మసాజ్ అనేది ఖచ్చితంగా పెట్టుకోండి. చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకేనా? సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లోని ఇలాగ ఆర్మీ ర్యాలీస్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్టుంటే సో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సో ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో వీడియోని లాస్ట్ వరకు చూసిన మీ అందరికీ కూడా హార్ట్ఫుల్లీ థ్యాంక్స్.